జై గురుదత్త. పాలకూర సూప్ని తయారు చేద్దాం. 2 కట్టలు పాలకూరని తీసుకొని ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి అందులో తగినన్ని నీళ్లు వేసి నీళ్లు మరిగేటప్పుడు ఈ పాలకూరని అందులో నిదానంగా సర్దుకోవాలి. 3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా ఉడికితే విటమిన్స్ని మనము కోల్పోతాము. 3 నిమిషాలు ఉడికిన పాలకూరని మరొక పాత్రలో చల్లనీళ్ళు పోసి పెట్టుకొని ఉండాలి. చల్లనీళ్ళలోకి పాలకూరని మార్చుకోవాలి. అలా చేయడం వల్ల ఇక మీదట పాలకూర కుక్ అవ్వకుండా ఉంటుంది. పాలకూర చల్లారే లోపల మనము మసాలా దినుసుల్ని రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లో 5-6 మిరియాలు వేసుకొని మరియు 1 ఇంచ్ చెక్క, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు పెట్టాను. మరొక ప్లేట్లో 1 ఇంచ్ దంచినటువంటి అల్లము మరియు 2-3 గార్లిక్లు దంచినవి మరియు 1 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. పాలకూరని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి 1 స్పూను ఆయిల్ కూడా వేసి అది హీట్ ఎక్కిన తర్వాత మొదటగా గార్లిక్, అల్లము, పచ్చిమిర్చి ఈ 3 వేసి 30-40 సెకండ్లు వేయించాలి. ఇందులో ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్కి 1 పెద్ద గ్లాసు వాటర్ని కూడా జత చేసి ఆ మిశ్రమాన్ని బాణలిలో వేయాలి. తర్వాత 1 పెద్ద గ్లాసు నీళ్ళల్లో 1 స్పూను కార్న్ఫ్లోర్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ కంపల్సరీ వేయాలి, లేకపోతే సూపు టేస్ట్ ఉండదు మరియు టెక్స్చర్ కూడా ఉండదు. ఉండలు లేకుండా కలుపుకున్నటువంటి కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా బాణలిలో వేస్తున్నాను. చివరిగా మసాలా దినుసులన్నింటినీ వేసి రుచికి తగినటువంటి సాల్ట్ను కూడా వేసి 1 లేదా 2 పొంగులు రానించి ఫిల్టర్ చేసుకుంటే మనము సరిపోతుంది. 2 పొంగులు వచ్చాయి. నేను ఇప్పుడు నిదానంగా ఆ మిశ్రమాన్ని వడగడుతున్నాను. వడగొట్టిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి వేస్ట్నంతా కూడా మసాలా దినుసులు వాటన్నింటినీ కూడా మనము ఇందులోకి పడేయాలి. అందుకే మనము ఫిల్టర్ చేసాము. ఇప్పుడు సూప్ని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిపైన ఎటువంటి క్రీమ్స్ కూడా వాడాల్సిందే అవసరం లేదు. మనం తాగే ఉష్ణోగ్రతను బట్టి పాలకూర సూప్ని మనము తాగితే సరిపోతుంది. వర్షాకాలము, శీతాకాలము మన శరీరానికి చాలా మంచిది. దగ్గు, జలుబు లాంటివి కూడా చెయ్యవు. పాలకూర కంటికి చాలా అంటే చాలా మంచిది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.